Hi, the question only. A cubical black of side 7 centimeters, like the filament, surmounted by a hemisphere. Cubical black by the hemisphere mounted. What is the greatest diameter can we have? Find the surface area of this solid. ఇక్కడ మనం ఫిగర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది క్యూబ్ లో ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి 7 సెంటీమీటర్స్ వాడి ఇచ్చాడు. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ డయామీటర్ వీ హ్యావ్? ఇది యాక్చువల్లీ ఇప్పుడు ఒకసారి గ్రేటెస్ట్ డయామీటర్ అంటే దీన్ని బేస్ చేసుకొని ఇదే రేడియస్తో మనం సర్కిల్ డ్రా చేయొచ్చు ఇదే డయామీటర్తో. కాబట్టి గ్రేటెస్ట్ డయామీటర్ వచ్చేసరికి 7 సెంటీమీటర్స్. డయామీటర్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. ఫస్ట్ దానికి ఆన్సర్ 7 సెంటీమీటర్స్. నెక్స్ట్ డయామీటర్ 7 కాబట్టి ఆర్ ఈక్వల్ టు డి బై 2 అంటే 7/2 అంటే 3.5 సెంటీమీటర్స్. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సాలిడ్. ఈ సాలిడ్ కి సర్ఫేస్ ఏరియా మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది స్పియర్, ఇది సారీ క్యూబ్. ఈ క్యూబ్ మీద హెమిస్పియర్ మౌంట్ అయి ఉంది. క్యూబ్ మీద హెమిస్పియర్ మౌంట్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యూబ్ అనుకున్నాం, దీని మీద ఇలా హెమిస్పియర్ ఇలా మౌంట్ అయి ఉంది. ఇప్పుడు ఏమంటే దీని టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి అంటే ఫస్ట్ ఈ క్యూబ్ కి సర్ఫేస్ ఏరియా క్యాలిక్యులేట్ చేద్దాం. క్యూబ్ సర్ఫేస్ ఏరియా therefore చూడండి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టోటల్ సాలిడ్ ఈక్వల్స్ టు సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ప్లస్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ హెమిస్పియర్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ చూడండి ఇది క్యూబ్. ఈ క్యూబ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఈ ఈ స్పియర్ సర్ఫేస్ ఏరియా. దీంట్లో నుంచి ఈ స్పియర్ యొక్క బేస్ క్యూబ్ మీద ఆనుకుని అంటే దీన్ని మన లెక్కలోకి తీసుకో. మనకు కనబడేంత వరకే సర్ఫేస్ ఏరియా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది రెక్టాంగిల్, ఓకే, ఇది క్యూబాయిడ్, దీనిపైన ఇది కూడా క్యూబాయిడ్. దీని టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నప్పుడు దీని సర్ఫేస్ ఏరియా ఈ పైన క్లాత్ సర్ఫేస్ ఏరియా క్యాలిక్యులేట్ చేస్తాం, అంతేగాని అడుగుది క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి దాన్ని మైనస్ చేయాలి. ఈ సర్ఫేస్ ఏరియా, ఈ స్పియర్ సర్ఫేస్ ఏరియాని మైనస్ చేయాలి. బేస్ ఏరియా మైనస్ బేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. బేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. బేస్ ఏరియాని మైనస్ చేస్తే సరిపోతుంది. Therefore, surface area of solid equals to surface area of cube formula ఏంటి 6a square plus surface area of hemisphere. Hemisphere surface area formula 2 pi r square plus base area minus base area of hemisphere. Base area అంటే base ఎలా ఉంటుంది సరే హెమిస్పియర్ కి? హెమిస్పియర్ బేస్ ఎలా ఉంటుంది? సర్కిల్ ఫార్మ్ లో ఉంటుంది. సర్కిల్ ఫార్మ్ లో ఉంటుంది కాబట్టి pi r square. ఓకేనా, ఈ రెండింటికి ఇక్కడ ఆర్ కామన్, బేస్ కామన్ కాబట్టి 6a square అంటే 6 into a square stands for a అంటే 7 సెంటీమీటర్స్. హెడ్ ఆఫ్ ద క్యూబ్ 7 సెంటీమీటర్స్ అంటే 7 స్క్వేర్ ప్లస్ 2 pi r square minus pi r square ఉంటుంది. Therefore 46 into 49 plus pi r square stands for 22/7 into r stands for radius equal to 3.5 into 3.5 which is equal to ఎంత అవుతుంది 649 54 6 4 24 plus 29 294 plus this side is going to be 38.5. When the radius is 3.5, area of the circle is 38.5. Therefore 294 plus 38.5 stands for 294 38.5. Okay, 332.5 centimeters. This is the total surface area of this given figure. Okay, thank you.